వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ నవత. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ గందరగోళానికి గురవుతుందా? హామీలు అమలు చేయకుంటే వాటిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ అధినేతలు ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తారు అన్న భ్రమలోకి వెళ్ళిపోయిందా? హామీల మీద హామీలు, సాధ్యాసాధ్యాల ఆలోచనలే లేవు. ఒక పక్క నుంచి పథకాలు లేట్ అవ్వడానికి కారణం కేసీఆర్ అంటూ చెబుతూనే మరొక పక్క నుంచి కొత్త పథకాలు, కొత్త హామీలు ఇస్తున్న వైనం. ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? 6 గ్యారంటీలే కాంగ్రెస్ ప్రభుత్వానికి అతిపెద్ద కష్టంగా మారబోతున్న. ఇవ్వకుంటే బస్తీమే సవాల్, రోడ్డెక్కుతాం, ఇక కాంగ్రెస్ పార్టీని ముప్పు తిప్పలు పెడతాం అని ఒక పక్క నుంచి తాను చేసిన తప్పుల్ని కవర్ చేసుకుంటూ తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్. ఎక్కడ కేటీఆర్ లేదా ఎక్కడ కేసీఆర్ 100 రోజుల్లో హామీలు నెరవేర్చకుంటే ప్రజల నుంచి దీనికి సంబంధించి వ్యతిరేకతను ఎక్కడైతే తీసుకొస్తారో అన్న భయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలు చేస్తుందా అనే ఒక చర్చ మొదలైంది. ఆ చర్చకు సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకున్న తర్వాత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది అంటూ హితవు చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడి వరకు ఓకే. కానీ అదే రోజు హడావిడిగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇవ్వాల్సిన అవసరం లేకపోయిండే అనేది ఒకరి వాదన. దశల వారీగా, విడతల వారీగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించుంటే ఈరోజు ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకోవాల్సిన వచ్చే పరిస్థితి వచ్చేది కాదు. ఈ మధ్య కాలంలోనే సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ అవుతుంది. 4,000 కోట్లు కావాలి అని చెప్పి సజ్జనర్ అడిగాడు ఆర్టీసీకి సంబంధించి అని. సజ్జనర్ అడిగినా అడగకపోయినా ఆర్టీసీకి గత ప్రభుత్వం చాలా కోట్ల అప్పు ఉంది అనేది మనందరికీ తెలిసిందే. వాళ్ళ CCS డబ్బులు, వాళ్ళ PF డబ్బులు కూడా ఆగమైపోయినాయి అనే విషయం తెలిసిందే. ఆర్టీసీ ఆస్తుల మీద కూడా ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి కన్ను ఉంది అనే విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ పరం చేస్తామని చెప్పిన మాట గురించి తెలిసిందే. ఇప్పుడైతే మరి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ పరం చేయడము అనే విషయానికి సంబంధించి ఊసైతే బయటికి రావట్లేదు. కానీ ఆర్టీసీ కండక్టర్లు గోసపడుతున్నారు ఈ మహిళల ఉచిత బస్సు వల్ల అనే వార్తలు అయితే కొక్కొల్లలుగా వస్తున్నాయి. అంటే ఎవరికి ఉపయోగమో వాళ్లకు లేకుండా ఎవరికి నిరుపయోగమో. ఈరోజు స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, టైంకి వెళ్లాల్సిన ఉద్యోగస్తులు కిక్కిరిసిపోయిన బస్సుల వల్ల కరెక్ట్గా బస్ స్టాపుల దగ్గర ఆపకుండా ముందుకో వెనక్కో ఆపడము, పిల్లలతో సహా ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంటే తాము ఇచ్చిన హామీలను నెరవేర్చుకున్న ఏకైక ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత అధికారానికి దూరంగా ఉంది. అధికారానికి దూరంగా ఉండడంతో కోల్పోయిన అధికారం చేజిక్కితే ఎట్లుంటుంది? ఏదో ఒకటి చేసేయాలని ఉంటుంది కదా. ఆ ఏదో ఒకటి చేసేయాలి అనేది కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. అయితే ఏదో ఒకటి చేయాలి ఒక మనిషి కనిపిస్తే తప్పులేదు, ఎందుకంటే దాని ప్రభావం అతని కుటుంబం మీద మాత్రమే పడుతుంది. కానీ ఇక్కడ ప్రభుత్వాన్ని కనిపిస్తేనే అతిపెద్ద నష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దాని ప్రభావం రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. ఆర్టీసీ పరిస్థితికి అసలు ఎలా, ఉచితాలకు సంబంధించి వాళ్ళకి ఎలా డబ్బులు ఇస్తున్నారు, అలాగే ఆర్టీసీకి సంబంధించి ఎలాంటివి తీసుకుంటున్నారు. సరే ఆర్టీసీ ప్రభుత్వం అది వాళ్ళు చూసుకుంటారు, నీకేందమ్మా, ప్రజల తరపు నుంచి వచ్చిన నొప్పి చెప్పరాదు, పథకాలు ఇవ్వక ఏడుస్తుంటే ఇచ్చిన వాళ్ళని అంటున్నామంటే ఇవ్వాలి. ఈరోజు ఇది నేనంటున్న మాట కాదు, ఎవరికి అవసరమో వారికి మాత్రమే ఇవ్వాలి అనేది. ఇక ఆ తర్వాత అప్లికేషన్లు, 6 పథకాల కోసం అప్లికేషన్లు పెడుతున్నాం, 100 రోజుల్లో ఖచ్చితంగా ఇవి అమలు చేస్తాం అని రేవంత్ ప్రభుత్వం చాలా హడావిడి చేస్తూ అప్లికేషన్లు రోడ్ల మీద దొరకడము, అసలు అప్లికేషన్లకు సంబంధించి ఎలా స్క్రూటనింగ్ చేశారు, వాటిని ఎలా తీసుకున్నారు, ఏ ప్రాతిపదికన అమలు చేస్తున్నారు లేదు. వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి టక్కుని చెప్పేసిండు, వచ్చే నెల నుంచే ఫ్రీ కరెంట్, వచ్చే నెల నుంచే 500కు సిలిండర్. ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు? ఇంటి ఓనర్ పేరు మీద పట్టి 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నారా, లేకపోతే ఇంట్లో కిరాయికుంటున్న రెంటెంట్ ఆర్థిక వ్యవస్థను బట్టి 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నారా? ఎందుకు ఈ ప్రశ్న నేను తలెత్తి చెప్తున్నాను అనంటే, నిజంగా కూడా ఈరోజు ఆర్టీసీ బస్సుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇక్కడ మీకు చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా. ఉచిత బస్సు ప్రయాణంతో గిరాకీ లేక గత 40 రోజుల్లో 9 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు.
అప్పుల పాలై అప్పు తీర్చలేక ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా కూడా ఇస్తున్నారు. 8 నెలల క్రితం అప్పు చేసి ఆటో కొనుక్కొని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అసలు ఆటో డ్రైవర్లకు మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని చెప్పలేదు. ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తామని చెప్పినాం. బీమా, ఒకప్పుడు రైతు బీమానే తప్పు. అసలు రైతు బీమా అంటే ఏంటి? చచ్చిపోయినాక 5 లక్షలు 10 లక్షలు ఇవ్వడం వల్ల ఆ కుటుంబానికి న్యాయం జరుగుద్దా? ఒక కుటుంబంలోని వ్యక్తి ఆత్మహత్య వైపు వెళ్లకుండా మనం ఏం చేయాలి అనేది ఆలోచించాలి కదా. ఇప్పుడు సేమ్ బీమా తీసుకొచ్చి ఆటో డ్రైవర్లకు ఇచ్చిండ్రు. అంటే ఆర్టీసీ బస్సులు ఫ్రీ అయిపోయినాయి, మహిళలందరూ అక్కడ ఎక్కుతారు, మీ ఆటోలు నడవక అప్పులు ఎక్కువైతే ఆత్మహత్య చేసుకోండి, మీ కుటుంబానికి పైసలు ఇస్తాం. ఇలాంటి కొన్ని విషయాల్లో కరెక్ట్ క్లారిటీ తీసుకోకపోవడంతో నిజంగా కూడా ఈరోజు ఆర్టీసీ ఉచిత బస్సు అనేది కాంగ్రెస్కి ఎంత ప్లస్ అవుతుందో అంతే మైనస్ అవుతుంది అనేది కూడా మనందరం ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఇది ఈరోజు మన ఛానల్ చెప్తున్న మాట కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రాజకీయ విశ్లేషకులతో పాటు తెలంగాణలో ఉన్న చాలా మంది మహిళలు చెప్తున్న మాట. ఇక కరెంటు బిల్లుల విషయానికి వద్దాం. ఒక పక్క నుంచి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత అది సర్వీస్ కోసమా లేకపోతే సబ్ స్టేషన్లలో ఏదైనా పనులు జరుగుతున్నాయా తెలియదులే, కానీ కరెంట్ అయితే కట్ అయిపోతుంది. రోజుకు 2 గంటల కరెంట్ అని చెప్తారు, అంతకంటే ఎక్కువ కట్ అయిపోతుంది అనే విషయం అందరం యాక్సెప్ట్ చేయాలి. గత కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు కరెంట్ అస్సలు ఒక్క రోజులో 1 నిమిషం కూడా పోలేదు. అమ్మ నెత్తినెక్కించుకుంటున్నాం అంటే గాయన మంచోడైతే గీన కోట ఎందుకు వేసేటోళ్ళం, అంతే కదా. అందుకే ఇప్పుడు గాయన అప్రస్తుతం, ఆయన నెరసిట్ట అన్నట్టుగా బయటపడాలని కోరుకుంటున్నాం. ఆయన గురించి మాట్లాడుకోవాలని కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే మాట్లాడుకున్నా ఆయన తలుసుకోవాలి. ఆయన తలుసుకొని తెలంగాణలో ఆయన ఉద్ధరించింది లేనోండి 10 సార్లు తలుసుకోవడం కూడా వేస్ట్ అని ఈరోజు తెలంగాణ ప్రజలు అనుకుంటారు. సరే ఆయన మ్యాటర్ పక్క పెట్టేద్దాం. ఉచిత కరెంట్ ఆల్రెడీ నార్త్ సౌత్కి సంబంధించి బాండ్లు కూడా తాకట్లో ఉన్నాయి. పోనీ ప్రభుత్వం కాస్తో కూస్తో సెటిల్డ్గా ఉంది, పైసలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర, ప్రజల కంటే ఎక్కువేంటి, ప్రభుత్వాలు ఉన్నది ఎందుకు ప్రజలను పేలు కోసమే కదా అంటే అనుకోవచ్చు. కానీ తెలంగాణ 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా ఉంది. ఇప్పుడు ఎమ్మటే నెక్స్ట్ మంత్ నుంచి 200 యూనిట్ల కరెంటు ఏమవుతుంది? ప్రజలు అర్థం చేసుకోలేని వల్ల 100 రోజులు అని చెప్పినాం, టైం పడుతుంది. ఫస్ట్ పాత బకాయిలు వాటికి సంబంధించి చాలా అనుమానాలు ఉన్నాయి, వాటన్నిటిని బయటికి తీస్తున్నాం. ఆ లెక్కలు క్లియర్ అవ్వగానే వీటన్నిటిని స్కూట్నీ చేసి ఆ స్కూట్నీ ప్రకారం ఎవరైతే అర్హులైతారో వాళ్ళకు 200 యూనిట్ల కరెంట్ ఇస్తాం అని చెప్తే ఓకే. కానీ ఒక పక్క నుంచి కరెంటు కట్ చేసుకుంటూ మరో పక్క నుంచి వచ్చే నెల నుంచే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అంటే ఆ కరెంటు ఇంటి ఓనర్ ట్యాక్స్ కట్టినా, ఇంటి ఓనర్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడైనా, మరి ఆ ఇంటి ఓనర్ పేరు మీద ఉన్న మీటర్కి 200 యూనిట్ల కరెంట్ ఇవ్వము అంటే ఆ ఇంట్లో కిరాయికుంటున్న వాళ్ళకి ఇవ్వాలి. ఆ ఇంట్లో కిరాయికుంటున్నోడు ఇవాళ ఇక్కడ ఉంటాడు, రేపు ఇంకో చోటికి పోతాడు. నెక్స్ట్ వచ్చేటోడు గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండొచ్చిండు అనుకో, ఆ ఇంటోళ్ళకి పరిస్థితి ఏంది? దీని మీద ఎలాంటి క్లారిటీ లేదు. ఏ ప్రాతిపదికన పథకాలు అమలు చేస్తున్నారు అనే విషయంలో పూర్తి క్లారిటీ అయితే లేదు. ఇచ్చేస్తాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఎలా ఇస్తున్నారు, ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? ఎందుకంటే రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోండి అని ఇప్పుడే ఇచ్చిండ్రు. మరి రేషన్ కార్డుల గురించి అప్లై చేసుకోకపోతే రేషన్ కార్డ్స్ అడ్మిట్ చేయకుండా ఉన్న అప్లికేషన్లకు సంబంధించి స్కూట్నీ ఎట్లా చేస్తారు? వాళ్ళను దారిద్ర్యరేఖకు దిగువనున్న వాళ్ళకి తీసుకుంటారా, పైన వాళ్ళకి తీసుకుంటారా, లేకపోతే వాళ్ళు రాసిన అమౌంట్ని ప్రాతిపదికనకు తీసుకుంటారా? ఏ లెక్కన 500 రూపాయలకు సిలిండర్ ఇస్తారు? ఆన్సర్ లేదు. ఎక్కడో గందరగోళంలోకి వెళ్ళిపోతున్నారు. పథకాల అమలు గురించి టకటక చెప్పేయాలి, కాంగ్రెస్ మాట నిలబెట్టుకుంది, 100 రోజుల్లో పథకాలు అమలు చేసింది అనే క్రెడిట్ కోసమే ఆలోచిస్తున్నారే తప్ప ఆ హడావిడిలో మీరు చేసే హామీల నెరవేర్చడంలో ప్రజల మీద కొంత పార్టీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పట్టే విధంగా వెళ్తోంది అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు అనే వాదన వినిపిస్తోంది. దానికి తోడు ఈయన రవాణా శాఖ మంత్రి ఎక్కడ ఈయన మాట్లాడింది? జనగామ జిల్లాలో సర్వాయి పాపన్న పేరు పెట్టాలన్నారు. కరెక్ట్. ఆ జిల్లాలో ఎవరైతే ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం కానీ లేదా ప్రజల తరపున కానీ పోరాడారో వాళ్ళ పేరు మీద జిల్లాలు ఉండడంలో తప్పు లేదు, ఉండాలి. అప్పుడు మన పిల్లలు, మన ముందు తరాల వాళ్ళు కూడా అరే మా ఊరికి సర్వాయి పాపన్న అనే పేరుంది అని అంటే ఎవరమ్మా ఈ సర్వాయి పాపన్న అని అడిగితే ఆయన చరిత్రను చెప్పగలుగుతాం. అలా మన చరిత్ర మన ముందు తరాలకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది, దాన్ని మెచ్చుకుందాం. కానీ ఆ తర్వాత ఆయన చెప్పిన మాటలే ఒకసారి చూడండి. ఆయన పేరుపై ఉన్న భూమి గౌడన్నలకే దక్కేలా చర్యలు. ఆయన పేరు మీద అంటే రెడ్డన్న పేరు మీద ఉన్న భూములన్నీ రెడ్డన్నకి, కమ్మన్న పేరు మీద ఉన్న భూములన్నీ కమ్మన్నకు, గౌడన్న పేరు మీద ఉన్న భూములన్నీ గౌడన్నకు, ఇంకో అన్న పేరు మీద ఉన్న భూములన్నీ ఇంకో అన్నకి. ఏందన్న ఇది? ఇలాంటి హామీలు అనేవి కొంత గందరగోళానికి, విస్మయానికి గురి చేస్తున్నాయి. దానికి కారణం ఏంటి అనే విషయం అయితే చెప్పాలా.
గీతా కార్మికుల బీమా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు. మింగ మెతుకులేదు మొగడా అంటే మీసాలకు సంపంగి నూనె పట్టుకరా పెళ్ళామా అన్నాడట. ఓ పక్క నుంచి రాష్ట్రం అప్పుల కుప్పైతే చచ్చిపోతే బీమా పెంచుతామేందన్నా? 5 లక్షలు వస్తున్నాయా మీరు చచ్చిపోతే? ఇక నుంచి కాదు 10 లక్షలు పెంచేద్దాం. ఇది ఎవరు చేయాలి? గీతా కార్మిక శాఖ మంత్రి చేయాలి. మరి ఈ రెవెన్యూ రవాణా శాఖ మంత్రికి ఏంది అర్థం లేదు, అసలు అర్థం కావట్లేదు కూడా ఈ విషయంలో. ఇక మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు వైన్ షాపులు, బార్ల కేటాయింపుల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పారు. వరంగల్లో ఉన్న 4000 ఎకరాల సర్దార్ పాపన్న గౌడ్ భూమిని ప్రభుత్వంతో మాట్లాడి గౌడ కులస్తులకు చెందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి. 4000 ఎకరాలు ఉన్నాయట. సో వాటన్నిటిని గౌడ కార్మికులకు ఇస్తారట. మరి అట్లంటే ఇప్పుడు అందరూ అన్ని కులాలోళ్ళు వాళ్ళ కులాలకు సంబంధించిన పెద్దలకు ఎన్ని భూములు ఉన్నాయి, అవి ప్రభుత్వ పరిధిలో ఎన్ని ఉన్నాయి అనేది చూసుకోవాలి. దీనికి ఉదాహరణ నేను ఒకటి చెప్తా చూడండి. సేమ్ ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా అనే డౌట్ వస్తోంది. దళిత ముఖ్యమంత్రి చేయలేకపోయేసరికి దళితులకు 3 ఎకరాలు, ఇవ్వలేకపోయేసరికి దళితులకు 10 లక్షలు, అది కాలేకపోయేసరికి అంబేద్కర్ విగ్రహం, అలాగే అంబేద్కర్ పేరు. ఇలా ప్రభుత్వం ఉనికి కోల్పోకూడదు, మా పేర్లు రోజు వినబడాలి, మా ప్రభుత్వ గొప్పతనాలు రోజు తెలవాలి అనే ఆరాటంలో తలకు మించిన బరువు కాంగ్రెస్ పార్టీ నెత్తినేసుకుంటుందేమో అనిపిస్తుంది. ఇంకొకటి, ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో బీజేపీ సీట్లు తగ్గడానికి ఏకైక కారణమైన ముఖ్య కారణాలలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ ఒకటి. ఇప్పుడు అదే జపం కోమటిరెడ్డి సార్ చేస్తాడు. కవిత అరెస్ట్ అయింది, కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, కవిత అరెస్ట్ అయింది, కేటీఆర్ అరెస్ట్ అవుతాడు. ఇక అందరు కటకటాల్లోనే ఉంటారు. మరి ఆ మాట చెప్పి 100 రోజుల్లోపు అరెస్ట్ చేయకపోతే రాబోయే 4 నెలల్లో ఉన్న లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి? మిమ్మల్ని ఎవరు అడిగినరు? ముందు వాళ్ళు అరెస్టే కావాలి, ముందు మాకు ఉచితాలే ఇవ్వండి, మేము తిని కూర్చుంటాం అడిగినరా? కానీ అడక్కపోయినా మీరు ఎందుకు చేస్తుంటారంటే ఒక భయం. కాంగ్రెస్ సంవత్సరం కంటే ఉనికిలో ఉండదు, మీ వాళ్ళు చాలా మంది మాతో టచ్లో ఉంటారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎక్కడో కాంగ్రెస్ నాయకుల్లో భయం కల్పిస్తున్నాయి. ఆ భయమే వీళ్ళతోటి అడ్డగోలు హామీలు. ఒకప్పుడు కేసీఆర్ ఇదే చేసిండు. 2014 ఎన్నికల టైంలో వదిలేసి 2018 వచ్చేసరికి ఇంటికో ఉద్యోగం ఇయ్యలేకపోయినరు అని ఎక్కడ అడుగుతాడో అని చెప్పేసి నిరుద్యోగ భృతిస్తా అని చెప్పిండు. దళిత ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదో దళితులకు 3 ఎకరాలు అనే విషయాన్ని తీసుకొచ్చిండు. ఒక్కొక్క విషయాన్ని కప్పిపుచ్చడానికి ప్రజలకు ఏదో ఒకటి ఇస్తున్నాం, మేమైతేనే మీకు ఏదో ఒకటి ఇవ్వగలం అని నిరూపించుకునే ప్రయత్నంలో పార్టీ ఉనికిని తెలంగాణలో భూస్థాపితం చేసుకునే స్థితికి వచ్చింది. ఈ రోజు కాంగ్రెస్ మళ్ళీ అదే తప్పిదాలు చేస్తోంది. రేవంత్ ఈ విషయంలో అప్రమత్తం లేకపోతే నిజంగా కూడా దావూస్ పర్యటన కానీ లేకపోతే అటు గవర్నర్ తోటి ప్రధానితో సఖ్యంగా ఉంటూ కేంద్రం నుంచి తీసుకొచ్చుకోవాల్సిన నిధులు తీసుకురావడంలో కానీ రేవంత్ రెడ్డి చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాడు. మనందరం అప్రిషియేట్ చేయాలి. గత ప్రభుత్వం ఎప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కానీ రేవంత్ ఆ విధంగా అడుగులు ముందుకేస్తున్నప్పుడు అలానే అభివృద్ధి వైపు అడుగులు వేయండి. అభివృద్ధి వైపు అడుగులేస్తున్నాం, ఫలితాలను పొందాలంటే కొంత సమయం పడుతుంది అని చెప్పడం వేరు. ఈ టైంలో నిరూపించుకోకపోతే మేము మగాళ్ళం కాదురా బుజ్జి అని చెప్పుకోవడం వేరు. దానివల్ల రానున్న రోజుల్లో కాంగ్రెస్లోనే పెను చిచ్చు పెను ప్రమాదం బీఆర్ఎస్ కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ సృష్టించడానికి కారణమవుతుంది. తాను దొక్కున్న గొయ్యిలో తానే పడ్డ కేసీఆర్ మీకు తెలియకుండానే మిమ్మల్ని రెచ్చగొడుతూ మీ చుట్టూ ఒక గొయ్యి తీసే ప్రయత్నం చేస్తున్నాడు. అది గనక మీరు గ్రహించకపోతే ఆ గొయ్యిలో పట్టం ఖాయం. ఆ ఉచితాలే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత తీసుకురావడానికి కూడా కారణం అనే ఒక అభిప్రాయం ప్రజలలో కలుగుతుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. మరి మీరేమనుకుంటున్నారు? ఇది వాస్తవమా కాదా? రేవంత్ ఆలోచన తీరు ఎంత గట్టిగా పకడ్బందీగా ముందుకు వెళ్తోందో అలాగే తొందరపాటుతో మంత్రులు తీసుకునే కొన్ని నిర్ణయాలు కాంగ్రెస్కి తలనొప్పిగా కూడా మారబోతున్నాయా? మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.